చేయుటము భాగ్యంగా భావించాలని జనసేన పార్టీ జాతీయ మీడియా కన్వీనర్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఆ బైండింగ్ హోప్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చైర్మన్ నిర్మల్ కుమార్ 3 సంవత్సరాల నుంచి 200 మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం అభినందనీయమన్నారు. తమ పార్టీ నుండి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 200 మందికి న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్, మరియమ్మ, ఉషా కిరణ్, జనసేన కార్యదర్శి కిషోర్, సిస్టర్ రమా నూనె, మల్లికార్జున యాదవ్, డేవిడ్ విల్లింగ్స్టన్ తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు మీకందరికీ చిన్నపిల్లలకి బాల్స్ తెచ్చాడు. మీరు బాగా ఆడుకోవచ్చు. స్మైల్ అనే బాల్ అంటే మీరు ఎప్పుడు కూడా స్మైల్ చేస్తూ ఉండాలనేది వారి యొక్క ఉద్దేశం. వచ్చింది మా జర్నలిస్టులకు ఏ సమాచారం తెలిసిన వాళ్ళ నాన్నగడ్డ దగ్గరికి వెళ్ళేవారు. వారు చివరి రోజులు మా ప్రెస్లకు కూడా వచ్చారు. కాబట్టి అదే గారిని భవిష్యత్తు అనుకునే భవిష్యత్తు చూద్దాం. అప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు కూడా 2012లో, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి. తర్వాత అజయ్ గారి కార్యక్రమానికి రావడం, కిషోర్ చాలా మంచి కుర్రోడు. కమిట్మెంట్, డెడికేషన్, హానెస్టీ ఈ తరంలో ఉందంటే కిషోర్ చూసి నేర్చుకోవచ్చు. అబ్బాయి మొన్న వార్త రాశాడు, చాలా బాగా రాశాడు, చాలా రీసెర్చ్గా రాశాడు. 40 ఏళ్ళ నుంచి నేను జర్నలిస్ట్ ఉన్నా, జర్నలిస్ట్ నాయకత్వం చేస్తున్నాను, కానీ పొందిగ్గా రాశాను. అందుకు నేను అప్పటి కూడా అప్రిషియేట్ చేస్తున్నా. తర్వాత నిర్మల్ కుమార్ గురించి ప్రతి నెల మనం మాట్లాడుతున్నాం. ఒక నిర్మల్ కుమార్ మరి అబైడింగ్ హోప్ ట్రస్ట్ యొక్క మరి ముఖ్య డైరెక్టర్గా ఉంటున్నాను. సామాజిక సేవ అనేది ఒక వ్యసనం లాంటిది. ఈ వ్యసనం నాకు పట్టుకునింది. ఈ వ్యసనం ఏంటంటే బాగలేని పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడమే నా వ్యసనం. నేను బాగా అడిక్ట్ అయిపోయినాను. ఒక నెల వచ్చిందంటే నేను అన్నీ ఆలోచన చేస్తాను. ఏ విధంగా ఈ యొక్క సరుకులు తెచ్చుకోవాలా, ఎంతమందిని ఏ రీతిగా పిలవాలా, ఏ దినం ఫిక్స్ చేయాలా, ఎవరిని అతిథులుగా పిలవాలా అని నా యొక్క ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆ ఆలోచనలలో చాలామందిని నేను ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి గౌరవనీయులు అజయ్ గారు రావడము నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాగా చెప్పిన వారు ఎవరు లేరు ఇప్పటి వరకు. అంటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే హీఈస్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నారన్నమాట. థియరీ చాలామంది చెప్తారు, కానీ ప్రాక్టికల్స్ తక్కువగా ఉంటాయి. మరి వారు ఈరోజు ఏమేమి చేస్తామని వారు ఓపెన్గా, పబ్లిక్గా అందరి ముందు తెలియజేశారు. అది నా హృదయానికి చాలా సంతోషంగా ఉంది. మరి వారు చెప్పిన దాన్ని బట్టి ఈ 200 మంది లేక 300 మందికి కాకుండా ఇంకా ఎక్కువగా కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక 500 మందికి ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మంచి అవకాశాన్ని ఈరోజు వారు మాకు ఒక అభయ హస్తంతో వారి యొక్క మాటల ద్వారా తెలియజేశారు. వారికి మా అందరి తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అదే రీతిగా మొట్టమొదటి నుంచి మా దగ్గరకు వచ్చి మరి ఈ పిల్లలందరినీ చూచి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తి కిషోర్ గారు. కిషోర్ గారి యొక్క స్ఫూర్తి చాలా ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి తీసుకొస్తారు పిల్లలకి. ఆట బొమ్మలు కానివ్వండి, లేకపోతే తినుబండారాలు కానివ్వండి, ఏదో ఒకటి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటారు. ఈజ్ ఆల్సో ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రాక్టికల్ పీపుల్ అని నేను రుచి చూచి తెలుసుకున్నాను. ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. కాబట్టి దానిని
మనము వినియోగించుకుంటే ఇంకా చాలామంది మేలు పొందుతారనేది మా యొక్క భావన. మరి శ్రీ గౌరవనీయులు అజయ్ గారు రావడము మాకెంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. ఎంతోమంది ప్రజలు వారి యొక్క రాకడ ద్వారా మేలు పొందుతారని నేను ఆశిస్తూ ముగిస్తూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇక్కడ మా బ్రదర్ నిర్మల్ కుమార్ గారు నిర్వహించిన ఒక 300 మందికి ఈ నెల్లూరు జిల్లాలోని నలుమూల నుంచి వచ్చిన 300 మందికి నెలసరి సరిపడే పౌష్టికాహారం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకి వచ్చాం. వీళ్ళందరూ కూడా కొంచెం అంటే ఎయిడ్స్ లాంటి దీని బాధాగ్రస్తులు. వాళ్ళు మందులు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. మరి ఇటువంటి పౌష్టికాహారం తినాలంటే వాళ్ళ యొక్క ఉన్న వనరుల్లో సరిపోతాయో లేదో అని చెప్పి మన నిర్మల్ కుమార్ లాంటి పెద్దలు ఆలోచించి ఒక నెలకు కావాల్సిన బాగా అంటే వాళ్ళకి ఏదైతే పౌష్టికంగా వాళ్ళని బాగా చేస్తుందో అవన్నీ తెచ్చి సమకూర్చి ఒక దగ్గర నెలసరి పడే సామాన్లు ఒక 300 మందికి ఇక్కడ మీరందరూ చూస్తున్నాం చేస్తున్నారు. నలుగురికి మొత్తం 15 మందితో మొదలైందట, ఇవాళ 300 మందికి చేస్తున్నారు. సో ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న నిర్మల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మేము దీన్ని చూసిన తర్వాత మన నిర్మల్ గారు తర్వాత పెద్దలు కొంతమంది సూచనల మేరకు దీన్ని మా సివిల్ శాఖ మంత్రులు పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి అలాగే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గవర్నమెంట్లో వాళ్ళ స్కీమ్స్ కింద ఏవైతే అయితే మనం రకరకాల ఇస్తున్నామో దీన్ని కూడా ఏదైనా తీసుకొచ్చి పౌష్టికాహారం నెలసరి సామాన్లు టార్గెటెడ్ సివిల్ సప్లైస్ దీని కింద ఏమైనా చేయొచ్చామని చెప్పి ఇక్కడ చేస్తున్న వాళ్ళందరినీ కూడా నేనే మా నాదెండ్ల మనోహర్ గారికి తీసుకుపోయి ప్రభుత్వంలో ఎట్లా హెల్ప్ చేయొచ్చో మేము చూస్తాం. బట్ ఇవాళ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత మంచి కార్యక్రమం మన నెల్లూరు జిల్లాలో నలుమూల నుంచి వచ్చిన అందరికీ పౌష్టికాహారం నెలసరి పని చేయడం, దీన్ని ఎంతోమంది సహకరిస్తున్నారు. మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఉషారాణి గారు, రచయిత్రి అరుణ గారు, అలాగే మా స్నేహితులు దేవి, అలాగే ఇక్కడ ఉన్న ఎందరో పెద్దలు దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్లుగా చాలా నిరాటంగా జరుగుతూ చూస్తున్నారు. దీన్ని ఇలాగే ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఇంకా చాలామందికి చేయాలని చెప్పి మేము జనసేన తరఫున ఒక 300 మందికి ఒక ఈ నెల అంటే వచ్చే నెల లేకపోతే దాని తర్వాత ఒక నెల పౌష్టికాహారం ఇయ్యేదర్శి నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా నిర్మల్ కుమార్ గారితో మేము కోఆర్డినేట్ చేసుకొని మేము చేస్తాం. అదే కాకుండా గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేయగలదని చూస్తాం. సో ఇటువంటి ఇంకా కూడా మంచి కార్యక్రమాల్లో నిర్మల్ గారు ముందరికి పోవాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చిందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.